రైల్వే స్టేషన్‌లో చోరీలు చాలా సులభంగా జరిగిపోతుంటాయి. రైళ్లల్లో చోరీలు కూడా సులభంగా జరిగిపోతుంటాయి. ఒక ధైర్యం ఏంటంటే దొంగలకి రైల్వే స్టేషన్‌లో జరిగితే అక్కడ పట్టుకునేది తక్కువ. ఎప్పుడో, ఎక్కడో ఒక చోట దొరికినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఉన్న ఓ 25, 30 కేసులు దాని మీద రాసేస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ రైలు కదులుతున్నప్పుడు దొంగతనం జరిగితే, మనం ఏ బెజవాడలోనో ఎక్కినప్పుడు, మనం ఏ తిరుపతిలోనో లేచినప్పుడు తెలుస్తది దొంగతనం జరిగిందని. తిరుపతిలో అడిగామనుకోండి, మీరెక్కడ లేచారు? మీరు విజయవాడ నుంచి కదా! అక్కడ కంప్లెయింట్ చేసుకోండి అంటారు. అలా కాదండి అక్కడ బానే ఉందండి అన్నాం అనుకోండి. మరెక్కడ మీకు మీ నోటీస్‌కి ఎక్కడొచ్చిందంటే, నెల్లూరు దగ్గరకొచ్చినప్పుడు తెలిసిందనుకోండి, నెల్లూరులో ఎళ్లి కంప్లెయింట్ పెట్టుకోండి అంటారు. అట్లాగా పోలీసులు చేతులు తప్పిచ్చేసుకుంటారు. అది దొంగలకి ఫెచ్చింగ్ అవుతుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు దొంగలేం చేస్తుంటారు, రైల్వే స్టేషన్‌లలో జాగ్రత్తగా మిగతా ప్రయాణికుల్లాగానే కూర్చొని అబ్జర్వ్ చేస్తారు. ఎవరి చేతిలో డబ్బులున్నాయి ఏంటనేది. ఆ తర్వాత కొట్టేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఈ అంశాల మీదనే దృష్టి సారించినటువంటి రైల్వే శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచేటటువంటి కెమెరాలని పెడుతోంది. ఈ కెమెరాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైల్ అఫెండర్స్‌తో పాటుగా ఇతర దొంగలకు సంబంధించినటువంటి ఫేసులతో అనుసంధానం అయ్యి ఉంటుంది. ఆ సదరు వ్యక్తులు ఆ రైల్వే స్టేషన్‌లో కనబడితే ఈ కెమెరా ఐడెంటిఫై చేసి అక్కడున్న పోలీసులకి హింట్ ఇస్తుంది. తద్వారా పోలీసులు అప్రమత్తం అవ్వడానికి అడుగులు వేస్తోంది.